చాలా మందికి నోరు తెరిచి నిద్రపోయే అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు వల్ల ముఖం తీరే మారిపోతుందా అంటే అవునని సమాధానం చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. నోరు తెరిచి నిద్రపోతే ముఖం తీరుతో పాటు మరెన్నో దుష్ప్రభావాలు ఉంటాయని వివరిస్తున్నారు. ఇంతకీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో, ఎందుకు వస్తాయో చూద్దాం. నోరు తెరిచి నిద్రపోతుండడం వల్ల శ్వాస తీసుకోవడానికి కూడా శరీరం నోటిపైనే ఆధారపడుతుంది. దీనివల్ల నోరు, గొంతు భాగాలు పొడిగా మారడంతో పాటు శ్వాసకోశ సమస్యలు కూడా తలెత్తుతాయి. నిద్రకు కూడా భంగం కలుగుతుంది. నోరు తెరిచి నిద్రపోవడం వల్ల డెంటల్ సమస్యలు రావడంతో పాటు దీర్ఘకాలంలో ముఖం తీరు మారిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పిల్లల్లో ఈ ప్రభావం ఎక్కువ ఉంటుందంటున్నారు. ముఖం కోలగా మారడం, కళ్ల కింద నల్లటి మచ్చలు రావడం, పెదాలు ఎండిపోవడం మొదలైనవి జరుగుతుంటాయని చెప్తున్నారు. ఇక డెంటల్ సమస్యల విషయానికొస్తే నోరు తెరిచి నిద్రపోవడం వల్ల చిగుళ్ల సమస్య, క్యావిటీస్, దంతాలు ఓ క్రమ పద్ధతిలో లేకపోవడం మొదలైన సమస్యలు వస్తాయి. జలుబు, ఫ్లూ, అలర్జీ వంటి వ్యాధుల వల్ల శ్వాసనాళాల్లో అడ్డంకులు ఏర్పడతాయి. ఫలితంగా ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం కష్టం అవుతుండడం వల్ల మనకు తెలియకుండానే శ్వాసను నోటి ద్వారా తీసుకుంటూ ఉంటాం. వయస్సు, ఒబెసిటీ కారణంగా వచ్చే స్లీప్ ఆప్నియా వల్ల కూడా ఈ మౌత్ బ్రీతింగ్ అలవాటు అవుతుంది. ఇక ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే ఈఎన్టీ స్పెషలిస్టులను సంప్రదించడం మంచిది. దీనిపై వాళ్ల సలహాలు, సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి మనం బయటపడగలుగుతాం.